హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వెంచర్ వచ్చేసండి DTCPలోనే ఇది ఒక 5 స్టార్ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చండి. 5 స్టార్ వెంచర్ అని కూడా ఎందుకన్నా అంటే అండి, దీంట్లో మనకు వచ్చినటువంటి ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇలాంటి DTC లేఅవుట్స్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి లేఅవుట్స్ అన్నది ఎక్కడ కూడా లేదండి. అలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ అన్నది కూడా ఈ ప్రాజెక్ట్లో కల్పించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైనటువంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇంత గ్రీనరీ తోటని ఇంతకుముందు కూడా ఇంట్రోలో కూడా నేను చెప్పాను, DTCPలోనే ఇది ఒక 5 స్టార్ లేఅవుట్ అని చెప్పాను సార్. సూపర్ అండి. ఎందుకంటే సార్, ఒక 5 స్టార్ హోటల్ ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చుకుంటూ ప్లస్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎమ్యూనిటీస్ని యాడ్ చేస్తూ DTCPలో ఇవ్వడం అనేది నేను చూడడంలో రేర్ వెంచర్స్ సార్. దాంట్లో మీద ఒకటి. అవునండి సార్. ఇప్పుడు మన కంపెనీ ఏంది, మీ డెసిగ్నేషన్ ఏందని కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్. ESM ఇన్ఫ్రాలో మనం ఇప్పుడు గోరాంచి సైట్లో ఉన్నాము. ఇది 450 acres లేఅవుట్. ఇది 1000 acres దాకా వెళ్తున్నాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 1 ఇన్వెస్ట్మెంట్ 3 బెనిఫిట్స్ అండి. ప్లాట్తో పాటు ప్లాంటేషన్ పైన ఇన్కమ్, దాంతోపాటు తీసుకున్న ప్రతి కస్టమర్కి 15 years వరకు రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నామండి. ఇంకోటి కూడా, నాకు ఇప్పుడు మనం వస్తుంటే కార్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం, ఇమీడియట్గా కూడా క్యాష్ రెడీగా లేని వాళ్ళకి కూడా మీరు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నామండి. అది కూడా 5 years EMI ఫెసిలిటీ ఇస్తున్నాము. అది కూడా బ్యాంక్ త్రో కాదు, డైరెక్ట్ కంపెనీ త్రోనే మనం ఇస్తున్నాము. దానికి కూడా మీకు 25 పైసా జస్ట్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే బిలో బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుందండి. జస్ట్ 12,32,000 మనకు ఒక ఈచ్ ప్లాట్. అది 120 square yards అండి. ఓకే. ఇది కూడా మీరు 5 years EMI పద్ధతిలో ప్రతి మంత్ కట్టుకుంటూ వెళ్ళొచ్చు. స్టార్టింగ్ ఒక 3 lakhs డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఇన్స్టాల్మెంట్ మొత్తం కంపెనీలో మీకు యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎవ్రీథింగ్ యాప్లో కూడా చూసుకోవచ్చు. ఓకే. అంటే ఈ అప్డేట్స్ కానీ, అంటే ఎవ్రీథింగ్ ఈఎంఐ కానీ అన్ని మీకు ప్రతి సైట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉంది, ఈ లాస్ట్ మంత్ ఎలా ఉంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్స్ కూడా ఎవ్రీథింగ్ మీరు మొబైల్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. అయితే సార్, ఇప్పుడు మీరు USM ఇన్ఫ్రా అన్నారు, మీ కంపెనీ గురించి కూడా చెప్పండి సార్. ఎందుకంటే చాలా మందికి కూడా తెలియని వారికి కూడా తెలుస్తుంది. ఇంకా యాక్చువల్లీ USM అనేది మనం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సాఫ్ట్వేర్, ఫార్మా అండ్ లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్స్, రిసార్ట్స్, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉన్నాము. మనకు 20-25 కంట్రీస్లో ఓన్ ఆఫీసెస్ ఉన్నాయండి. రియల్ ఎస్టేట్లో వస్తే మనము మీకు ఎంటైర్ తెలంగాణ ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు ఇలాంటి ప్రాజెక్టు. ఇది మీరు చూస్తున్న ప్రాజెక్ట్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో రిసార్ట్స్, క్లబ్ హౌస్, అవుట్డోర్, ఇండోర్ యాక్టివిటీస్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి. జస్ట్ 2,32,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్ రిసార్ట్ ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సార్, మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. లొకేషన్ వచ్చేసి మనకు గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎగ్జాక్ట్లీ 65 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. మనకి ఇక్కడ ఆలేరు నుంచి హైవే, వరంగల్ హైవే నుంచి మీకు 16 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మనకు కొలన్పాక జైన్ మందిర్ టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ ఒక 8 to 9 kilometer డిస్టెన్స్. మనకు బచ్చన్నపేట హెడ్ క్వార్టర్, అక్కడ నుండి మీకు ఒక 2.5-3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. బచ్చన్నపేట అంటే మనకి సికింద్రాబాద్ నుంచి కూడా బచ్చన్నపేటకి డైరెక్ట్ 500 నెంబర్ బస్సెస్ కూడా ఫెసిలిటీ ఉందండి. ఎవ్రీ డే మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి ఒక బస్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉన్న నియర్ బై కనెక్టివిటీస్. సార్, ఇక్కడ నుంచి మనకి యాదాద్రి టెంపుల్ జస్ట్ మీకు 20-25 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇలా వచ్చాం కాదు, నెక్స్ట్ ఇప్పుడు మీకు అప్రోచ్ ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెన్షన్ లో ఇక్కడ నుంచి కూడా మనకు కనెక్టివిటీస్ చాలా దగ్గరలో ఉంటాయండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్. సార్, ఫస్ట్ సెక్యూరిటీ గురించి కూడా చెప్పండి సార్. మనకి మీరు ఎంట్రన్స్ లో కూడా ప్లాట్ ఉండి మీరు వచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇలా ట్యాగ్స్ కూడా ఇస్తారండి. ఈ ట్యాగ్స్ వేసి లోపలికి ఎంట్రీ ఉంటుంది, బయట వాళ్ళకి ఎంట్రీ ఉండదు. మీరు ఎక్కడ కూడా DTCPలు ఏంటంటే ఓన్లీ ఓపెన్ ప్లాట్గా మీకు సెక్యూర్ ఉండదు, ఏమి ఉండదు, బయట ఎక్కడ కూడా ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఇమ్మీడియట్లీ మనమే వెళ్ళిపోవచ్చు, వెళ్ళి చూసుకొని రావచ్చు. ఇలా అలా ఉండదు. ఇక్కడ పక్కా మీకు ప్లాట్ ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. దానికి కూడా మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ అయిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళవచ్చు, లేకుంటే యాక్సెస్ ఇవ్వరండి. సార్, మనకి లేఅవుట్ యొక్క అప్రూవల్స్ గురించి చెప్పండి సార్. లేఅవుట్స్ అప్రూవల్ అంటే ఇది DTCP విత్ రెరా. దాంతోపాటు దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా మీకు 33 feet రోడ్, 40 feet రోడ్, 60 feet రోడ్స్
అన్నీ ఉంటాయండి. అంటే రోడ్స్ కూడా విశాలమైన రోడ్స్, చాలా ప్రాజెక్ట్ విశాలమైంది, చాలా విషయాలు ఇచ్చినటువంటి రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా విశాలమైన. మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి, ప్రతిదీ కూడా డెవలప్మెంట్. మీరు ఇప్పుడు రిసార్ట్ దగ్గరికి వెళ్తే వాట్ ఈస్ వాట్ మీకే అర్థమైపోతుంది. ఒకసారి మనం ఆ రిసార్ట్స్ కూడా చూసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనం రిసార్ట్ ఏరియా దగ్గర వచ్చినాం. ఇక్కడ మనకి ఏమేమి వచ్చినా తెలుసుకునే ముందు ఇక్కడ మనకి మినీ గోల్ఫ్ అనేది మంచిగా అట్రాక్టివ్గా చాలా బాగుంటుందండి. సార్ దాని పక్కకి ఆ గోల్ఫ్ దగ్గర కానీ దాని పక్కకు కూడా ఏమో కనిపిస్తుంది, చెప్పండి సార్. దాని పక్కన మీకు బాక్స్ క్రికెట్ ఉంటుందండి, సైక్లింగ్, దాంతోపాటు బాస్కెట్ బాల్ కోర్టు, దాంతోపాటు శాండ్ వాలీబాల్. దీని పక్కన వస్తే మీకు బీచ్ అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఇది ఫెసిలిటీస్ ఓన్లీ అవుట్డోర్ యాక్టివిటీస్ అండి ఇవి. ఓకే, మళ్ళీ దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. అయితే సార్ ఇది లేఅవుట్ అయితే చాలా పెద్దది. ఇక్కడ నాకు వెహికల్స్ కనబడుతున్నాయి, దాని గురించి కూడా చెప్పండి. అది బ్యాటరీ వెహికల్ అండి. ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వెహికల్స్ అనేది ఎలా ఉండదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ ఒక దగ్గర పార్కింగ్ చేసిన తర్వాత మనం బ్యాటరీ వెహికల్ని వెళ్ళి సైడ్ చూడడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ కస్టమర్ అయ్యి ఉంటే కాటేజ్లో స్టే చేయడానికి వచ్చినట్టుంటే మీరు కాటేజ్ సపరేట్గా ఉంటుందండి. దానికి గోల్ఫ్ కోర్ట్ ఇవన్నీ ఎవ్రీథింగ్. ఇక్కడ సపరేట్ వెహికల్స్, అక్కడ సపరేట్ వెహికల్స్ ఉంటాయి. అంటే ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా కూడా గేట్ దగ్గర కావాలంటే కూడా అరేంజ్ చేస్తారు. పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి, ప్రశాంతమైన వాతావరణం, ఏ టెన్షన్ లేదు. రావాలా మంచిగా ఒక 1-2 days ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. నేచర్కి దగ్గర ఉన్నట్టు ఉంటుంది, ఈ సిటీ ట్రాఫిక్ నుంచి కూడా దూరం ఉన్నట్టు. మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఒక 1 weekలో దొరకాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ 1 dayలో దొరుకుతాయి. ఎందుకు అంటే ఇవన్నీ ఔషధ మొక్కలు, ఇవన్నీ శ్రీగంధం ప్లాంటేషన్. మొత్తం మీకు దీంట్లో వచ్చే ప్రతిదీ కూడా మనకు ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ అంటే మనకు డే బై డే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కానీ తగ్గదు. సిటీలో ఉండే వారికి సార్ చాలా మంది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అంటే బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఈ పొల్యూషన్ వల్ల. వాస్తవానికి వస్తే యాక్చువల్గా నేను వర్షం పడ్డది కాబట్టి కొంచెం హ్యూమిడ్గా అనిపిస్తుంది ఇప్పుడు, కానీ అవును, కానీ వచ్చే గాలి మాత్రం మంచి ప్లజెంట్గా, మంచి బ్రీజ్ చల్లగా వస్తుంది. అలాగే చూసుకోవచ్చండి. మనకి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనం రెయినీ సీజన్ స్టార్టింగ్లో ఉన్నాం, అయినా కూడా చూడండి ఎక్కడ చూసినా కూడా మంచి గ్రీనరీ ఉంది. ఎందుకంటే అండి వీళ్ళు వాడినటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చేసండి ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే వాడడం జరుగుతుంది. సార్ ఒకసారి దాని గురించి కూడా చెప్పండి సార్. ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏంటంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది వరల్డ్ ఎక్కడ నేను ఆపరేట్ చేసుకోవచ్చండి. ఒక 1 hour ఫీడ్ అయింది అనుకోండి, 1 hour మనం వర్క్ చేయాలనుకుంటే దానికి ఒక 1/2 hour తర్వాత పవర్ పోతే మళ్ళీ మిగతా 1/2 hour రన్ అవుతుంది. ఓకే, దాన్ని అదే చేసుకుంటాం, ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట. దాని పక్కకు మనకి ట్యాంక్ అని 6 lakh లీటర్ వాటర్ ట్యాంక్ ఉంటుందండి. ప్రతి సైట్లో మనం ఆల్మోస్ట్ 6 lakh లీటర్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం స్టార్ట్ వాటర్ ట్యాంకే కడతాము, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. దీని తర్వాత ఆఫ్టర్ 6 to 7 years తర్వాత మీకు టోటల్ జాలి ఫెన్సింగ్ తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా వస్తుందండి. ఓకే, టోటల్ సెక్యూర్గా ఉంటుంది. టోటల్ గ్రేటెడ్ కమ్యూనిటీ. ఒక విల్లాలో ఎలా అయితే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తామో అలా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే అండి ఈ పాయింట్ కూడా ఎందుకు అడిగినానంటే అండి, ఈ గ్రీనరీ ఇంత పెద్ద లేఅవుట్కి మెయింటైన్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఇందులో కొన్నవారికి మనకి శ్రీగంధం ప్లాంటేషన్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా నష్టపోవద్దు. ఎందుకంటే ప్లాంటేషన్కే మనకి టైం టు టైం వాటర్ అందాలి కాబట్టి ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి రిసార్ట్ కూడా వెళ్దాం పదండి. సార్ ఇప్పుడు ఈ రిసార్ట్లో బట్టి రాగానే నాకు వచ్చిన ఫస్ట్ ఫీల్ ఏంటంటే, నేనైతే ఎన్నడూ గోవాకి వెళ్ళలేదు సార్. కాకపోతే క్లిప్పింగ్స్ చూసిన నేను అప్పుడప్పుడు బ్లాగ్స్లల్లో. ఈ లేఅవుట్ వచ్చేసి సార్ ఆ విధమైనటువంటి వైబ్ ఉంది సార్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి సార్. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లోపల ఉన్నామండి. ఇది వచ్చేసి మీకు ఇండోర్ గేమ్స్ అండి. ఈ రైట్ సైడ్ లో వచ్చేసి మీకు లాంజ్ వస్తుంది. అక్కడ మీకు బ్యాక్ సైడ్ కాన్ఫరెన్స్ హాల్, అది సో ఒక మీటింగ్ ఏదైనా అంటే ఫ్యామిలీ తోటనే కాకుండా ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళు వాళ్ళ టీమ్మేట్స్ ఉంటాయి, కంపెనీ వాళ్ళు కూడా మీట్ చేసుకోవచ్చు. మీటింగ్ ఏదైనా ఉంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్ కూడా వాడచ్చు. మీకు ఇదంతా మీకు ఆల్మోస్ట్ బఫే ఉంటుందండి ఇక్కడ లంచ్. ఈ పక్కన వచ్చేసి మీకు టోటల్ గా కెఫ్టేరియా అనమాట, రెస్టారెంట్. మీకు ఆల్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుందండి. కావాలనుకున్నట్టయితే ఈవినింగ్ టైంలో ఇక్కడ బయట కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అండి. అంటే దీంట్లో మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవ్రీథింగ్. అంటే మీరు నైట్ స్టే చేస్తే మీకు బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. అది బఫే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఒక 15 varieties దాకా ఉంటుంది. అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇందులో మనకి శాండిల్వుడ్ ప్లాంటేషన్ వచ్చిందని చెప్పుకున్నాం కదండి, ఒకసారి అది కూడా చూద్దాము. సార్ చెప్పండి సార్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ గురించి. గోరాంచ్లో ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కి శాండిల్వుడ్ ప్లాంటేషన్ అనేది చేసిస్తామండి. అది 120 గజాల్లో మినిమం 10 ప్లాంటేషన్ చేసిస్తున్నాము. అదే 200 గజాలు అయితే 15 ప్లాంటేషన్ చేసిస్తున్నాము. దీనికి మనము ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడుతున్నాము. దాంతోపాటు సైంటిఫిక్గా మొక్కలు పెట్టడం జరిగిందండి. దీనికి ఒక సైంటిస్ట్ డాక్టర్ సుందర్ రాజ్ అని మన బెంగళూరు నుంచి IWST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సైంటిస్ట్ని పెట్టుకోవడం జరిగింది. మనం దీని లైఫ్ స్పాన్ ఒక 15 yearsలో కటింగ్ అనుకుంటున్నాము. ఇది 12 yearsలో కట్ అయిపోతుంది. ఓకే, అంత అడ్వాన్స్. ఒక 3 సంవత్సరాల ముందే క్రాప్ కట్ అవుతుంది. ఒక 120 గజాల ప్లాట్ తీసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 50 to 60 lakhs ఓన్లీ రిటర్న్స్
ఓన్లీ ప్లాంటేషన్ పైన వస్తుంది. అంటే ఒక 120 గజాలకి 50 నుంచి 60 లక్షలు రిటర్న్. 60 లక్షలు ఓన్లీ ప్లాంటేషన్ మీద వస్తుంది. అంటే మీరు అన్న ఈ 12 సంవత్సరాలలో. ఎస్ అవునండి. అంటే మనకి ల్యాండ్ మీద వాల్యుయేషన్ వస్తుంది, మొక్క మీద వాల్యుయేషన్ వస్తుంది. దాంతో పాటు 50 years వరకు రిసార్ట్ లో మెంబర్షిప్ ఉంటుంది. మీరు ఎనీ టైం ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. దాంతో పాటు స్పెషల్ గా బయట ఎక్కడైనా శ్రీగంధం మొక్క అంటే ఇది దొంగిలిస్తారు కదా అని ఆలోచన ఉంటుంది కదా, దీనికి మనం ఒక GPS చిప్ వేస్తున్నాం. మీరు ఇట్లా కటింగ్ కాగానే ఇమీడియట్లీ లోకల్ PS కి మాకు మెసేజ్ వస్తుంది. అంత కేర్ తీసుకొని చేస్తున్నాం. ఇది ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేయలేదు, చేయబోరు కూడా. ఎందుకంటే మా విజన్ డిఫరెంట్ ఉంది. మేము చేసే పని కూడా అలా చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేస్తామండి ప్రతి డెవలప్మెంట్ కూడా. ఇంకోటి సార్, ఇక్కడ ఈ లేఅవుట్కి వచ్చినప్పుడు ఇంతకుముందు మనం రిసార్ట్స్ చేసుకున్నాం సార్. అది చూస్తేనేమో 5 star హోటల్. ఈ ప్లాంటేషన్ ఇదంతా తిరుగుతుంటేనేమో నేచర్కి దగ్గర ఒక ఫారెస్ట్లు ఉన్నట్టు. ఇక్కడ కొన్నోళ్ళకి 5 star ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక ఫారెస్ట్లో అడ్వెంచర్ గేమ్స్ ఇస్తూ ప్లస్ మనకి ఒక ఫారెస్ట్లో నేచర్కి దగ్గర ఉండడం అనేది కూడా ఈ మధ్య సిటీ లైఫ్కి ఇది ఒక రిలాక్సేషన్ ప్లేస్ అనుకోవచ్చు. ఎస్ అవునండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్లాట్ తీసుకుంటే ప్లాట్తో పాటు 50 years వరకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు, పిల్లలతో సరదాగా హ్యాపీగా. ఇలాంటి వాతావరణం దొరకాలంటే ఎన్ని crores ఆఫ్ అమౌంట్ పెడితే వస్తుందండి. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా సైక్లింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ప్లాంటేషన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. దీనికి ఫర్ కేజీ ఇప్పుడు సాఫ్ట్వుడ్ వచ్చేసి 10,000 నుంచి 15,000 రూపీస్ ఫర్ కేజీ ఉందండి. దీంట్లో హార్డ్వుడ్ వచ్చేసి 15,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. మీరు దీంట్లో గ్రేడ్స్ కూడా ఉంటాయి, మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. దాంతోపాటు దీంట్లో ఈ మొక్క మెయిన్ ఏంటంటే రూట్స్ దగ్గర నుంచి లీవ్స్ వరకు టోటల్ చాలా వాల్యూ మొక్క. ఈ ఆయిల్ వచ్చేసి ఫర్ లీటర్ 1 lakh రూపీ ఉంటుంది. ప్యూరెస్ట్. ఎస్ ప్యూర్. ఇది ఏంటంటే సాఫ్ట్వుడ్ మీకు టోటల్గా మెడిసిన్కి యూజ్ చేస్తారు, హార్డ్వుడ్ వచ్చేసి మనం పూజలో వాడతాం. అవును, అదే ఇది ఏం లేదండి. సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ శ్రీగంధం గురించి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. బయట సైడ్ ఎమ్యూనిటీస్లో చూసుకున్నట్టయితే మనకి చాలా కూడా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి అవి కూడా చూసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనకి ఎమ్యూనిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఎమ్యూనిటీస్ గురించి అయితే ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది. చెప్పండి సార్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఈ గోరాంచి రిసార్ట్ లో క్లబ్ హౌస్ అనేది మొత్తం టోటల్ 6 acres అండి ఇదంతా. ఈ వెనకాల ఒక 3 acres మొత్తం టోటల్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్ అనమాట. ఆల్ ఫ్రూట్ ప్లాంటేషన్ అవైలబుల్ ఉందండి, విత్ డ్రై ఫ్రూట్స్ తో సహా ఉంది. కస్టమర్ ఇక్కడ వచ్చినప్పుడు స్టే చేసినప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం కోసం మనం ప్లాన్ చేసాము. దాంతో ఆర్గానిక్ ఫ్రూట్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అవుట్డోర్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 యాక్టివిటీస్ ఉన్నాయండి. మీకు ఇప్పుడు బీచ్ ఎంట్రీ స్విమ్మింగ్ పూల్ ఇది ఇక్కడిది కాదండి కాన్సెప్ట్, మనం బయట బాలి నుంచి తీసుకొచ్చాం. యాక్చువల్గా బీచ్ ఎంట్రీ స్విమ్మింగ్ పూల్ అనేది మీకు ఎక్కడ కూడా ఆల్మోస్ట్ తెలంగాణ ఎంటైర్ పెద్ద పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఎక్కడ కూడా లేదండి. జస్ట్ మన దగ్గర 12 to 13 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే ఇంత ఆల్ రౌండ్ లగ్జరీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ 25 యాక్టివిటీస్, రెయిన్ డ్యాన్స్ ఈ పక్కనే ఉంటుంది. ఇవి DTCP లేఅవుట్లో ఎప్పుడో చేస్తారు అని చెప్తారు, మనం రెడీగా కళ్ళ ముందు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి రియాలిటీగా కనపడేలాగా చేస్తున్నాం. చేసిన తర్వాత రియల్ విజన్ అన్నట్టు. ఎస్ రియల్ విజన్ మీకు ఆల్మోస్ట్ లైవ్ లో కనిపిస్తుంది. ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇదంతా కూడా సిలికర్. ఇదంతా సిలికర్ శాండ్ మనం బయట నుంచి తెప్పించాము. ఇది ఆల్మోస్ట్ ఒక ట్రక్ వచ్చేసి ఇది 20 to 25 lakhs రూపీస్ ట్రక్ అండి, చాలా కాస్ట్లీ. ఎవరు కూడా ఇలా చేయలేదు. అంటే జస్ట్ నార్మల్ గా మట్టి తీసుకొచ్చి చేస్తారు. అవును, ఇప్పుడు గోదావరి శాండ్ తీసుకొచ్చి వేయచ్చు, అదంతా మనకు 2 lakhs 1.5 lakh వచ్చేస్తుంది. ఇంకా నియర్ బై ఇంకొక సైడ్ కూడా ఉంది, దాంట్లో ఇంకా దీనికంటే అప్గ్రేడ్ గా వస్తుంది. నియర్ బై వరంగల్ ఎక్కడ ఉన్నారు సార్? వరంగల్ మనకు స్టేషన్ గన్పూర్ ఐడియా ఉందండి. స్టేషన్ గన్పూర్ నుంచి జస్ట్ ఒక 8 kilometer డిస్టెన్స్ లో జాఫర్ గఢ్ దగ్గర 256 acres అండి ఇది లేఅవుట్. ఆల్మోస్ట్ అది బెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, టోటల్ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆగస్ట్ 1st week లో మనం ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. వరంగల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 15 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. వరంగల్ ఓఆర్ఆర్ కి జస్ట్ 3 to 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఆలేరులో ఉంది. ఇది ఆలేరులో బచ్చన్నపేట దగ్గర ఉంది. వరంగల్ సరౌండింగ్ అయితే కనుక అక్కడ తీసుకుంటారు సార్. అవునండి. ఒకవేళ హైదరాబాద్ దగ్గర ఉండేటోళ్ళు ఇది తీసుకుంటారు. అవునండి. ఇక్కడ క్లబ్ హౌస్ లో మెంబర్షిప్ ఉంది అనుకోండి, మీ దాంట్లో నేను ఇంత గతంలో కూడా ఒక వీడియో చేసినాను. అన్ని క్లబ్ హౌస్ లో అంటే మీరు ఎక్కడెక్కడైతే మీరు లేఅవుట్స్ చేసిండ్రో మన USM ఇన్ఫ్రాలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ తీసుకున్నారనుకోండి, ఎంటైర్ ఇండియాలో మాది ఏ ప్రాజెక్ట్ వచ్చినా మీరు ఎంజాయ్ చేయొచ్చు. పుణే మహారాష్ట్ర కూడా అక్కడ ఒక 500 acres తో వస్తుంది. నెక్స్ట్ జహీరాబాద్, ఇటు బెంగళూరు హైవే, అటు షాద్నగర్ రోడ్, అన్ని హైవేల్లో వస్తున్నాయి. అయితే ఒక చిన్న డౌట్, ఇప్పుడు మనకి ఇక్కడ స్టే గురించి కూడా మనకి హౌసెస్ ఉన్నాయి మనకి, దాంట్లో కానీ ఇప్పుడు రెస్టారెంట్లో కూడా మనకి ఫుడ్ కానీ దీని అంతా కూడా మనకి దాని గురించి కూడా చెప్పండి. ప్రతి ప్లాట్ అంటే కస్టమర్ తీసుకునే ప్రతి ప్లాట్ ఓనర్కి ఏంటంటే మెయిన్ ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్ని టోటల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రీ అండి.
మీరు కాటేజ్లో స్టే చేయాలంటే అది 1 నైటా 2 నైటా 3 నైట్సా 4 నైట్సా దానికి 50% డిస్కౌంట్ ఉంటుందండి. ఓకే. ఓన్లీ ప్లాట్ ఓనర్స్కి, తీసుకున్న ప్రతి కస్టమర్కి. తీసుకోలేదు అంటే ఫుల్ ఛార్జ్ ఉంటుంది. మీకు ఫుడ్ అంటే అవుట్ సైడర్స్ అయితే కనుక ఫుల్ ఛార్జ్ చేసి స్టే చేయొచ్చు. ఎంత ఛార్జ్ చేస్తారు సార్ నార్మల్గా 1 BHK అయితే? 1 BHK అయితే మీకు 5,000 ప్లస్ ఉంటుందండి. 2 BHK అయితే సార్? 2 BHK అయితే 10,000 12,000 అట్లా ఉంటుంది. ఓకే. అంటే అది ఎలా ఉంటుందంటే వీకెండ్స్ ఒక ప్రైస్, వీక్ డేస్ ఒకలాగా ఉంటుంది. అవును. దాంతోపాటు మీకు దీంట్లో రెస్టారెంట్లోకి వచ్చేస్తే మీకు ఆల్మోస్ట్ కాంటినెంటల్ లెవెల్లో టోటల్గా మనకి చెఫ్స్ ఉన్నారు, ఒక 5 to 6 అంటే మెంబర్స్. ఆల్ క్యూజిన్స్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ అండి. మీకు ఏది కావాలో బిఫోర్ చెప్పేసి ఇమ్మీడియట్లీ అన్ని ఎవ్రీథింగ్ వస్తుంది. ఫుడ్ మీద కూడా ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా సార్? ఫుడ్ పైన ఏమి ఉండదండి డిస్కౌంట్స్. ఇంకోటి నాకు మెయింటెనెన్స్ కూడా నాకు నచ్చింది సార్. ఇప్పుడు మనం కెఫ్టేరియా కూడా చూసుకున్నాం, ఇవంతా కూడా మనం చూసినాము. వాష్రూమ్స్ కూడా కానీ ఒక స్టార్ హోటల్ ఎట్లా ఉంటుందో ఆ మెయింటెనెన్స్ ఉంది సార్. ఎస్ అండి, 5 స్టార్ రేంజ్ లో ఉంటుందండి. దానికి మెయింటెనెన్స్ కి ఏమన్నా ఎక్స్ట్రా చార్జెస్ ఏమన్నా? ఏం ఉండవండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి ప్లాట్ తీసుకున్నారంటే 50 years వరకు మీరు ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. ప్లాట్తో పాటు ప్లాంటేషన్ మీద ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు 50 years వరకు రిసార్ట్ మెంబర్షిప్ అండి. అయితే సార్ చాలా వీడియోస్లో కూడా నేను చెప్పినాను, కొన్ని హెచ్ఎండి లేఅవుట్స్లలో కూడా అవి ఇస్తా అని చెప్పేసి సేల్స్ అయిపోయినాక ఈయన కొన్ని పాత లేఅవుట్స్ చేసినాం సార్, అంటే రీసేల్ ప్రైస్. అవునండి. యాక్చువల్ అక్కడ మార్కెట్ వాల్యూ ఒక 25,000 to 30,000 ఉందనుకోండి, 15,000కి అమ్ముతున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోవడం. అదే ఒక మెయింటెనెన్స్ ఉంటే సార్ దాని వర్త్ ఇంచుమించు మినిమం ఒక గజం మీద 10,000 అప్రిషియేషన్ వచ్చేది. అవునండి. ఈ మెయింటెనెన్స్ అండి ఏదైనా. ఇప్పుడు మనం ఎంత పెద్ద హౌస్ కట్టుకున్నా, ఎంత పెద్ద విల్లా కట్టుకున్నా మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఉపయోగం లేదు. ఇంత పెద్ద రిసార్ట్ కూడా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్, మేనేజర్ క్వార్టర్స్, ఎవ్రీథింగ్ ఇచ్చాం ఫెసిలిటీస్. అంటే స్టాఫ్ ఇందులోనే ఉంటారు, ఎవ్రీథింగ్ ఇక్కడే అండి. 24 or 365 days ఇక్కడే ఉంటారు. మీరు గేట్ దగ్గర నుంచి మీకు టోటల్ ఎండింగ్ వరకు టోటల్ CC కెమెరాస్ ఉంటుంది, అబ్జర్వేషన్లో ఉంటుంది. ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ తెలకుంటే ఏది కూడా జరగదు. ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ వీకెండ్స్, వీక్ డేస్ ఎప్పుడు వచ్చినా మీ బర్త్డే పార్టీస్, యానివర్సరీ, ఇంకా లేదంటే మీరు మ్యారేజ్, సంగీత్ ఏదైనా ఇక్కడ మీరు చేసుకోవచ్చండి. మనం ఇక్కడ కన్వెన్షన్ కూడా ఆల్మోస్ట్ ఒక 300 to 500 మెంబర్స్తో కన్వెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్లో కనిపించేది అది కన్వెన్షన్ అండి, అది AC కన్వెన్షన్ టోటల్గా. ఓకే. మీకు ఈ ఫెసిలిటీస్ మీరు DTCP లేఅవుట్ ఎక్కడ కూడా లేదండి. మీరు టోటల్ ఇండియా లెవెల్లో కానీ తెలంగాణ ఎంటైర్ మీరు ఎక్కడ తిరిగినా ఇన్ని ఫెసిలిటీ ఇచ్చిన కంపెనీ అంటే USA. ఓకే. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరు చేయలేకపోయారు. ఇదేంటి సార్ ఇక్కడ మనకి బ్యాక్? ఇది ఓపెన్ థియేటర్ అండి. ఇది ఈవినింగ్ టైంలో మీరు స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది ఈవినింగ్. అయితే అండి ఒకసారి ఈ బీచ్ అంతా కూడా వ్యూ అంతా కూడా చూసుకోండి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇందులోనైతే డెవలప్మెంట్స్ అనేది కూడా చేశారండి. మనము ఒకవేళ ఎల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చింది అనుకోండి మీతోటని, మీరు ఇక్కడ స్టే చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి వాకింగ్ చేసుకోవాలన్నా ప్రకృతికి దగ్గర ఉంటుంది. ప్లస్ ఇక్కడ పెబిల్స్ వాకింగ్ స్పాట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందంటే అంటే ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ వచ్చింది, ఇక్కడ పెద్దల స్విమ్మింగ్ పూల్ వచ్చింది, అలాగే వాష్రూమ్స్ కానీ మనకి పూల్ యూటిలైజ్ చేసుకున్నాక రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి స్టే అన్నారు కదా, ఇప్పుడు ఆ స్టే కూడా ఒకసారి చూపిద్దాం సార్. ఓకే అండి. సో ఫ్రెండ్స్ దీంట్లో ఇంకో మెయిన్ థింగ్ కూడా ఏంటంటే మీ ఫ్యామిలీతో విజిట్ చేసినప్పుడు ఇందులో మనకి స్టే చేసేందుకు కాటేజెస్ కూడా ఉన్నాయండి. మనకి 1 BHK 2 BHK కాటేజెస్ అన్ని కూడా ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఇందులో ఆల్రెడీ స్టే చేసి కూడా కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి కూడా పోవడం జరుగుతుంది. ఒకసారి మనం దీంట్లో 2 BHK కాటేజ్ కూడా చూసుకుందాము. సార్ మనకి కాటేజ్ మనకి ఎన్ని డేస్కైనా కూడా తీసుకోవచ్చు కదా? ఆల్రెడీ ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు. దీంట్లో మీరు అన్నట్టు 50% వరకు మనకి కన్సెషన్ ఇస్తారు. అవును, టోటల్ వాల్యూలో అంటే 5,000 ఉందనుకోండి, 2,500 పే చేయాలండి. ఓకే. సార్ మనకి ఏ మోడల్స్లలో కాటేజెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి? దీంట్లో సింగిల్, డబుల్, దాంతోపాటు సూట్ రూమ్స్. ఇది కాకుండా మీరు ఒకేసారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఒకే దాంట్లో ఉండాలి అనుకుంటే ఒక 20 members కూడా స్టే చేయడానికి ఉంది. ఓకే. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ రోజ్. ఇది ఇక్కడ వచ్చేసి మీకు అది సూట్ రూమ్స్ అండి. సూట్ రూమ్స్. సార్ ఒకసారి లోపలికి వెళ్ళి కూడా కాటేజ్ చూపిద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 BHK కాటేజ్ కూడా చేసుకుంటున్నాము. సార్ దీంట్లో ఓవరాల్గా మనకి ఎన్ని కాటేజెస్ వచ్చినాయి సార్? టోటల్గా 35 కాటేజెస్ ఉన్నాయండి. ఇవి డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 కాటేజెస్ ఉంటాయి. దాని తర్వాత సింగిల్ వచ్చేసి మీకు ఒక 10 to 15 కాటేజెస్ ఉంటాయి. దాని తర్వాత సూట్ రూమ్స్ వచ్చేసి 3 కాటేజెస్ ఉంటాయండి. మీకు డామెటరీ 2 ఉంటాయండి. ఇంకోటి సింగిల్ చిన్న ఫ్యామిలీ, ఒక పాప ఒక బాబు లేదంటే 2 ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఒక 2 ఉంటాయండి. అంటే ఎంతమంది వచ్చినా కూడా డామెటరీ ఉంది, ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్ తోటి వచ్చినా కూడా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా అందరికీ సర్వే. మీరు ఏదైనా ఒక ఫంక్షన్ కావాలి అంటే ఒక 100-120 మెంబర్స్తో ఒకేసారి స్టే చేయొచ్చు అండి. చెప్పాలంటే సార్ ఒక మ్యారేజ్ కూడా చేసేసుకోవచ్చు. 120 మెంబర్స్కి సఫిషియెంట్గా మీకు
ఇక్కడ మీకు స్టే ఉందండి. ఒకటేసారి కావాలంటే కూడా మొత్తం కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకేసారి కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మీకు రఫ్గా కూడా కాటేజ్ చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. మీరు గెస్టులు వచ్చినా కూడా కూర్చోవడానికి కానీ, మనకి టీవీ కానీ, వైఫై ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్. ఈవినింగ్ పూట కూర్చొని స్నాక్స్ కానీ ఇవన్నీ ఎంజాయ్ చేసేందుకు మనకి బాల్కనీ ఏరియా వచ్చింది. ఇటువైపు నుంచి కూడా ఒకసారి వ్యూ కూడా చూసుకోవచ్చు. మనకి ప్రతి రూమ్లో కూడా ఏసీ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. డబుల్ కాట్ మంచం అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. అలాగే ఏసీ చూసుకోవచ్చు. టోటల్ కూడా అండి మనకి బెంగళూరు స్టైల్లో, అలాగే మనకి బ్రిక్స్ కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ గురించి వార్డ్రోబ్, అలాగే ఇటువైపు వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్స్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటాయి. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్స్ రావడం జరిగింది. అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మీ హోల్ ఫ్యామిలీ వచ్చినా కూడా స్టే చేసేందుకు, అంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ ఉన్నా కూడా వచ్చి స్టే చేసేందుకు అయితే కంఫర్టబుల్గా మనకి కాటేజెస్ కూడా ఉన్నాయండి. దట్టు మనకి 15 years వరకు ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ అన్నది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా అనుకోవచ్చు. అలాగంటే ఈ కాటేజెస్తో పాటు మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మనకి అవుట్డోర్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే వీడియోలు అయితే చాలా అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చూపించలేకపోతున్నాము. అలాగంటే ఇప్పుడు మనం ఒక సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాము. ఇందులో కూడా సేమ్ యాస్టీస్గా మనకి స్టోరేజ్ గురించి కానీ, వాష్రూమ్స్ కానీ రావడం జరిగింది. అలాగే ఏసీ యూనిట్తో పాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, వీడియో చివరి వరకు చూడండి. ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేయండి. ఎందుకంటే అండి తక్కువ బడ్జెట్లో, దట్టు లో డౌన్ పేమెంట్ తోటని మనకి ప్లాట్స్ అనేది రావడం జరుగుతుంది. విత్ మనకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కూడా మనకి ఫెసిలిటీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి అయితే మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి. మనం ఇప్పుడు గోరాంచ్లో తులిప్స్ ఏదైంది, ఇవి సింగిల్ బెడ్రూమ్స్ అండి. ఇవి కాటేజెస్. మీరు వచ్చినప్పుడు ఇదంతా దీంట్లో కూడా మీరు స్టే చేయొచ్చు. సార్, దీంట్లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ మీద ఎంత పడుతుంది ఒకసారి ప్రైస్ కూడా? పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు గోరాంచ్ సైట్ ఇది ఆలేరు దగ్గరలో. ఇప్పుడు వరంగల్ హైవేలో మనకి టోటల్గా ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసి ఇది మనం 450 acres లేఅవుట్. దీంట్లో మీకు 1, 2, 3 ఫేసెస్ ఉన్నాయి. ఫేజ్ 1లో అయితే 13,400, ఫేజ్ 2 వచ్చేసి 10,700, ఫేజ్ 3 వచ్చేసి మీకు 10,300 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అండి. ఇది కాకుండా మీకు నియర్ బై జస్ట్ ఇక్కడ నుంచి మీకు ఒక 50 kilometers 60 kilometers డిస్టెన్స్లో స్టేషన్ గన్పూర్ నియర్ బై జాఫర్గఢ్ దగ్గర 256 acres లేఅవుట్. అది దాంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 weekలో మీకు ఫేజ్ 2 కూడా రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో అయితే 10,800 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్. ఇది 7th to 8th వరకు ఉంటుంది. బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళకి 400 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఓకే, అంటే దాంతో బిఫోర్ ఆగస్ట్ 8th కన్నా ముందు బుక్ చేసి 8th కంటే బిఫోర్ చేసుకున్న వాళ్ళు, 7th కంటే బిఫోర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ప్లాట్ పైన 400 రూపీస్ డిస్కౌంట్ స్ట్రేట్ అవే ఇచ్చేస్తున్నాం. దాంతోపాటు అవుట్ రేట్లో, ఈఎంఐ కాదు, అవుట్ రేట్లో తీసుకుంటున్నాడు కస్టమర్, ఆయనకి ఆల్మోస్ట్ 30 daysలో ఫుల్ పేమెంట్ చేస్తే 7 grams గోల్డ్ ఇస్తున్నాం. అదే 45 daysలో చేస్తే 5 grams గోల్డ్ ఇస్తున్నాం. 60 daysలో చేస్తే 2 grams గోల్డ్ ఇస్తున్నాం అండి. అంటే అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్. అంటే మీరు అది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 lakh రూపీ దాంట్లోనే వచ్చేస్తుంది. అంటే గజానికి 700 నుంచి 800 రూపాయలు డిస్కౌంట్ వస్తుందండి. ఓన్లీ జస్ట్ 3 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసి మిగతా బ్యాలెన్స్ అంతా టోటల్గా మీరు ఈఎంఐ పద్ధతిలో వెళ్ళొచ్చు. అది 5 years 60 months వరకు మీరు మంత్లీ పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా మీరు మొబైల్ యాప్లో అవైలబుల్ ఉంటాయండి. ఎవ్రీ మంత్ 2 to 3 times మీకు అప్లోడ్ చేస్తుంటాం, మీరు అందులో చూడవచ్చు. సార్, ఇప్పుడు దీంట్లో మనకి విజిట్స్ ఇన్ని రోజులు అన్నట్టు ఏమన్నా ఉంటుందా ఇయర్కి? అసలు లిమిట్ అనేది లేదండి. ఎనీ టైం మీకు మనసు బాగాలేదు రావచ్చు, వీకెండ్స్ వచ్చేసి వెళ్ళొచ్చు. అదే మీరు కాటేజ్లో కావాలంటే సమ్మర్లో కొంచెం డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి అప్పుడే హాలిడేస్ వస్తాయి కాబట్టి మనం కొంచెం ముందుగా ఒక 1 month బుకింగ్స్ బుక్ చేసుకోవాలి, ప్రీబుక్ చేసుకోవాలి. బిఫోర్ మీకు ఫంక్షన్స్ ఏదైనా కావాలనుకుంటే ఈవెంట్స్ కూడా మీరు కొంచెం ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలండి. హాలిడేస్ వచ్చినప్పుడు కూడా కొంచెం బిజీగా ఉంటుంది, అప్పుడు కొంచెం టైంలో ప్రైసెస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. 100% వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ అప్పుడు 100% అందరు కావాలనుకుంటారు, అప్పుడే కావాలంటారు కాబట్టి దొరకవు. కాబట్టి కొంచెం మనము ఒక 1 month బిఫోర్, April, May, June ఈ 3 months చాలా బిజీ ఉంటుంది. మీకు వీక్ డేస్, వీకెండ్స్ దీన్ని బట్టి ప్రైసెస్ అలా ఉంటుంది. మీరు ఆన్లైన్ ఉంటుంది, వేరియేషన్ 100% ఉంటుంది. బుకింగ్స్ ఎట్లా సార్ ఇవి? మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేసేసి బుక్ చేసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ చెప్పేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్గా మీకు 50% డిస్కౌంట్ కూడా దాంట్లో వచ్చేస్తుంది. దాంట్లోనే వచ్చేస్తుంది. మిగతా బ్యాలెన్స్ మనం పేమెంట్ చేసేసుకోవాలి. అయితే అండి ఇప్పుడు మనం షూట్ చేస్తున్నా కూడా అక్కడక్కడ కూడా మీకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తుంటారండి. ఆల్రెడీ మీకు వేసిన క్లిప్పింగ్స్లలో కూడా కనిపిస్తుంటుంది. మీరు ఎనీ టైం కూడా రావచ్చు అండి. మీ యొక్క టైం యొక్క ఫ్లెక్సిబిలిటీని చూసుకొని మీరు వీకెండ్స్ కానీ వీక్ డేస్లలో కానీ మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు.
సార్ దీంట్లో మనకి మల్టిపుల్ టైప్స్లో ఇన్కమ్ వస్తుందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఓకే, కొందరు వీడియో స్కిప్ చేసి చూస్తుంటారు, వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది? ప్లాంటేషన్ మీద 100% అండి. మనం చేసే ఏది కూడా హై స్టాండర్డ్ చేసాం, ఏదో నామ్ కాస్ట్ చేయలేదు డెవలప్మెంట్స్. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతిది కూడా లైవ్లో ఉంటుందండి. ప్రతి కస్టమర్కి నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైతే ప్లాట్ తీసుకోవాలనుకుంటారో ఇక్కడ తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ అనేది మీకు లైవ్లో కనిపిస్తున్నాయి. వేరే దగ్గర చేస్తాము అనేది వేరే ఉంటుంది, చేసినాము అనేది వేరే ఉంటుంది. ఆల్రెడీ చేసేసినాం, లైవ్లో కనిపిస్తున్నాయి. మన ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ దీనికంటే ఎక్స్ట్రాడనరీగా చేస్తాం. ఎందుకు అంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మాది, అప్గ్రేడ్గా చేస్తాం. ఇక్కడ మీరు చూసిన ప్రతిది కూడా యూనిక్ లాగా ఉంటుందండి. మా విజన్ ఎలా అంటే బయట కంట్రీస్లో ఎలా ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన. ఎందుకంటే ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, ఎక్కడ చేయలేదు. చెట్లు తాటి చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు కూడా ఎక్కడ కూడా మేము కట్ చేయలేదు. అవును, చూసుకోవచ్చండి. కట్ చేయకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా నేచర్కి దగ్గరగా ఉండాలని ఇక్కడ వచ్చిన ప్రతి పర్సన్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా హ్యాపీగా వన్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ప్రశాంతమైన వాతావరణం. అందుకని అండి ఒక్కసారి మాత్రం మీరు ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి, ఒక్కసారి రండి, మీ ఫ్యామిలీతో చూడండి, తర్వాత మీరే డిసిషన్ అన్నది తీసుకుంటారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అండి, మేము 100 వీడియోస్ చేసినాం, డిటీసీపీలు కూడా చాలా 100 వీడియోస్ చేసినాం. ఎక్కడ లేని విధంగా యుఎస్ఎన్ గ్రూప్స్ వారు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఈ గో ర్యాంచ్ రిసార్ట్ అనేది కూడా టోటల్ మనకి ఇండియాలోనే ఒక వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నటువంటి వెంచర్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. దట్టు ఏంటంటే అండి, వీళ్ళు ఏదైతే చెబుతారో ఇంప్లిమెంటేషన్ చేస్తామని, ఇప్పుడు రానున్న వెంచర్స్ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మీకు చేసి కూడా చూపిస్తారండి. ఈ వెంచర్ కూడా ఇనిషియల్ స్టేజ్లో అదే విధంగా ఉండేది, కానీ మనకి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈరోజు మనకి కంటికి కనిపిస్తున్నాయండి. చూసుకోవచ్చు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా. ప్లస్ మనకి హైదరాబాద్కి కానీ ఇటు వరంగల్ కూడా దగ్గర ఉంటాం కాబట్టి వచ్చి కూడా మీరు ఫ్యామిలీతో స్టే చేసి కూడా మీరు నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందండి. ఇంకోటి కూడా ఏంటంటే మనకి 5 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తున్నారండి. ఏ సర్వీస్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే లాస్ట్ చివరిగా సార్ ఒక పాయింట్ మర్చిపోయినా, ఇప్పుడు మనకి ప్లాంటేషన్ మీద ఎంత పర్సెంటేజ్ వరకు అంటే కంపెనీ అయితే తీసుకుంటుంది, కస్టమర్కి ఎంత? ప్లాంటేషన్లో వచ్చిన అమౌంట్లో 50% కంపెనీ, 50% కస్టమర్ అండి. కటింగ్ అమౌంట్ ఎంతైనా రాని, ఎంతైనా రావండి. అంటే కటింగ్ అనేది సింగిల్ యూనిట్ కింద కట్ చేయరండి. అంటే యూనిట్ అంటే బల్క్ తీసుకుంటారు. బల్క్ ఒకటే మీ ప్లాట్ 120 స్క్వేర్ తీసుకున్నారు, ఆ 120లో 10 ప్లాంట్స్ చేసామంటే ఆ 10 ప్లాంట్స్లో 5 హెల్దీగా ఉంటాయి, మిగతా 5 హెల్దీగా లేదు అంటే మీకు అప్పుడు లాస్ కదా. అవును, అలా చేయం. టోటల్ ఒక యూనిట్ కింద అంటే ఫేజ్ 1 ఉంది, ఒక 100 acres ఉంది, ఆ యూనిట్ కింద ఒకటేసారి కట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ 50-50 షేర్ చేస్తాం. ఆ చివరి తీసుకున్నా ఈ చివరి తీసుకున్నా మిడిల్లో తీసుకున్నా ఎక్కడ కూడా కస్టమర్కి అనేది లాస్ అనేది లేదు. అంటే ప్లాంటేషన్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా ప్లాంట్స్ లేకపోయినా సంబంధం లేదండి. 100% మీకు ప్రాఫిట్ మీకు వస్తుంది. చూపిస్తారు. దీనికి ఎంఓఈ కూడా ఉంటుంది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని. 20 రూపీస్ బాండ్ పేపర్లో మనం ఎంఓఈ కూడా ఇస్తాం. 15 years రిసార్ట్ మెంబర్షిప్ వచ్చిన దాంట్లో ప్రాఫిట్ 50-50 షేర్ ఇవన్నీ క్లియర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో ఉన్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ బడ్జెట్లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ చూస్తున్నారో, దట్టు వెల్ డెవలప్డ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పిస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క వివరాలు మీ వంతు సహకారంగా వాళ్ళ వరకు కూడా ఇది వీడియోని చేర్చినట్టయితే పరోక్షంగా వాళ్ళకి ప్రత్యక్షంగా మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రాజెక్ట్ చూపించారు సార్.